1951 బ్రిటన్లో పార్లమెంట్ ఎన్నికల నగారం మోగింది. విన్స్టన్ చర్చిల్ కన్జర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఆయనే. ఆల్రెడీ సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఒకసారి చేసి ఆయన నాయకత్వ పట్టుమని నిరూపించుకున్నారు. ఎన్నికలు కావడంతో ప్రచార ఆర్పాటు మొదలైంది. చర్చిల్కి లండన్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన బాగా ధనవంతుడైన పారిశ్రామికవేత్త. ఎన్నికల ప్రచారంలో చర్చిల్తో పాటు చురుగ్గా పాల్గొన్నారు. సహాయ సహకారాలు అందించారు. ఎన్నికలు జరిగాయి. కన్జర్వేటివ్ పార్టీ గెలిచింది. ఫలితాల అనంతరం అభినందన సభలో ఇతని ఫ్రెండ్ గురించి ఒక ప్రస్తావన వచ్చింది. చర్చిల్కి ఆయన గురించి చాలా విషయాలు తెలిసాయి. ఆయన చాలా అవినీతిపరుడని, ఎన్నో అక్రమాలు చేశారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. చర్చిల్ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన స్నేహితుడు ఒకరోజు వచ్చి తన మనసులో మాట చెప్పాడు. అదేంటంటే అతనికి లార్డ్స్ సభలో సభ్యుడు కావాలని కోరిక. చర్చిల్ ఆలోచనలో పడ్డాడు. తన కోరికను తిరస్కరించలేడు. ఎందుకంటే స్నేహితుడు తనకు చాలా సహాయ సహకారాలు అందించాడు. అంతేకాకుండా స్నేహం విషయంలో అతనిలో దోషం లేదు. అలా అని ఆమోదించలేడు. అవినీతి మెక్కలో ఉన్న వ్యక్తిని లార్డ్స్ సభలోకి పంపించి ప్రజలకు అన్యాయం చేయలేడు. తన పార్టీకి మచ్చ తేలేడు. చర్చిల్ తన స్నేహితుని పిలిచి లార్డ్స్ సభ సభ్యుడేం కర్మ, అంతకంటే గొప్పవాడిని చేస్తానన్నాడు. ఆ పారిశ్రామికవేత్తకి చర్చిల్ యొక్క ఉద్దేశం అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఉదయాన్నే పత్రికల వాళ్ళు, సన్నిహితులు ఆ పారిశ్రామికవేత్త ఇంటిని చేరుకొని అభినందించారు. మీరు చాలా గొప్పవారని, మీకు పదవి వ్యామోహం లేదని, మీలాంటి వ్యక్తి బ్రిటన్లో ఉండడం బ్రిటన్ చేసుకున్న అదృష్టమని పొగిడారు. ఒకవైపు ఆనందం, మరోవైపు ఏం జరిగిందో అర్థం కాలేదు ఇతనికి. అప్పుడే ఒక వ్యక్తి పత్రిక చూపించాడు. ఆ రోజు పత్రికలో ఇతని ఫోటో పక్కన ఒక వార్త ఉంది. ఆ వార్త ఏంటంటే, ఈ పారిశ్రామికవేత్తకి లార్డ్స్ సభలో సభ్యుడిగా ఆహ్వానిస్తే సున్నితంగా తిరస్కరించారు. ఇతని గొప్పతనానికి ధన్యవాదాలు చర్చిల్ అని రాసి ఉంది. ఈ విధంగా చర్చిల్ ఆయన గౌరవానికి భంగం కలగకుండా తన స్నేహాన్ని నిలుపుకున్నాడు. అంతేకాకుండా తన ప్రభుత్వానికి మెకిలి అంటకుండా తన సిద్ధాంతాన్ని నిలుపుకున్నాడు. ఆ పారిశ్రామికవేత్తకి చర్చిల్ ఉద్దేశం అప్పుడు అర్థమైంది. తరువాత ఆయన చర్చిల్ నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రవర్తించాడు. చూసారా, మన స్నేహితుల్లో చాలామందికి లోపాలు ఉంటాయి. స్నేహితుడిని వదులుకోవడం కంటే లోపాలను సరిదిద్దడమే ఉత్తమం. ఏదో దోషం ఉందని స్నేహం చేయడం మానేస్తే మనకు స్నేహితులే ఉండరు. మీ స్నేహం గట్టిదైతే మీ స్నేహితుడి బుద్ధిని మాత్రమే ట్రై చేయండి, మీ స్నేహితుడిని కాదు. ఈ వీడియో మనకి ఇంకో విషయం చెప్తుంది. అదేంటో మీకు తెలితే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.